యోనా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు దయచేసి ఒక్క చదవండి. మొదటి 3 వచనాలు. యోనా దీని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు చాలు బ్రదర్ పారిపోతిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థన చేద్దాం. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ నామానికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు నాయన. వాక్యము మీది నిలబడినటువంటి దాసుడు నీవాడు. నీవు వాడుకుంటే వాడబడే వారం. మా గొప్ప మా ఘనత ఏది కాదు, కేవలము నీ కృప ద్వారా మాత్రమే మాతో మాట్లాడి మీరు ముచ్చటించి మాలో ఉన్నటువంటి లోపాలు సరిచేయగలిగినటువంటి వాక్యము, అటువంటి జీవము కలిగినటువంటి మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో నుండి మనం చూస్తున్నటువంటి మాట యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనములో నుండి మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని అనే మాటలు మనం చూస్తున్నాం. దేన్ని చూసి అని చెప్పేసి అడిగితే మీరేమంటారు? దేన్ని చూశాడు, ఎందుకు కోపం వచ్చింది? యోనా బహుచింతాక్రాంతుడై దీన్ని చూచి కోపం వచ్చిందని చెప్పేసి రాయబడింది. ఇంతకు దేనికోసం యోనాకు కోపం వచ్చింది? ఎవరు చెప్తారు? నినివే పట్టణాన్ని నాశనము చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి దేవుడు నాశనము చేయకపోగా ఆ దేశాన్ని కాపాడుతున్నాడు, ఆ దేశాన్ని రక్షిస్తున్నాడు. వారి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి వారందరికీ విడుదలిచ్చాడు. ఆ విడుదలను బట్టి యోనాకు చాలా కోపం వచ్చేసింది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకిద్దాము. ఈరోజు అంశం ఏంటంటే జోనాస్ యాంగర్ ఎట్ ద లార్డ్స్ కంపాషన్. దేవుని యొక్క కనికరము మీద యోనాకు కోపం రావడం. దేవుడేమో కనికర పూర్ణుడు, లేకుంటే కనికర సంపూర్ణుడు. అటువంటి చూపించే దేవుని పైన యోనాకు కోపం వచ్చింది. ఇప్పుడు దేవునికి మనుషుల మీద కోపం వచ్చిందంటే ఒక అర్థం ఉంది, అవునా? ఎందుకంటే ఆయన దేవుడు, మనం మనుషులం. కానీ ఇక్కడ కోపం ఎవరెవరికి వస్తుంది? మనిషికి దేవుని మీద కోపం వస్తూ ఉంది. ఆ కోపం ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి? అటువంటి కోపాన్ని కూడా దేవుడు ఏ విధంగా ఆ కోపంలో కూడా తన కనికరాన్ని యోనాకు నేర్పించాడో ఆ మాటలు మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కనికరం యోనా కోపం రగులుకోవడం మనం చూస్తాం. నువ్వెందుకని కనికరం చూపించావు, నువ్వెందుకని కృప చూపించావు, నువ్వెందుకని ప్రేమ చూపించావు? యోనాకు కోపం వచ్చేసి, కోపం రావడానికి ఒక అర్థం ఉండాలి కదా. యోనాకు కోపం వచ్చేసింది. ఆ కోపానికి గల కారణం ఏంటి అనేటటువంటి సంగతిని మనము చూడబోతూ ఉన్నాం. ఇందులో 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను జ్ఞాపకం చేసి ఆ తర్వాత నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే మానవుని యొక్క చెడ్డ హృదయం. మానవునికి ఏ హృదయం ఉంది చెప్పండి? చెడ్డ హృదయం ఉంది. ఆ తర్వాత దేవునికి ఎటువంటి హృదయం ఉంటుంది? దేవునికేమో కనికరం కలిగినటువంటి హృదయం ఉంటుంది. మనిషికేమో చెడ్డ హృదయం ఉంటే మనిషికి చెడ్డ హృదయము, దేవునికి కనికరము కలిగినటువంటి హృదయము, 2 మనకు బైబిల్లో కనబడతాయి. ఒక్కసారి మానవుని యొక్క హృదయం ఎంతగా చెడిపోతుందో దేవుడు మాట్లాడుతూ ఒక మాటను చెప్పాడు. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సాంబ్రాణిని మానక నరులను బట్టి మరలా నేను భూమిని బట్టి మనుషుల్ని బట్టి శపిస్తాను. ఎందుకంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అందరూ ఒకసారి మనం చెప్దాం. బాల్యము నుండి మానవుని యొక్క ఆలోచన ఎలాంటిదంట? చెడ్డది. చెప్దాం అందరం, చెడ్డదా కాదా?
ఇప్పుడు ఎంతమందికి చెడ్డ ఆలోచనలు ఉన్నాయి చెప్తారు ఎవరైనా ధైర్యంగా? ఎస్, నాకు చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, లేకుంటే చెడు హృదయం నాకుంది అని ధైర్యంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాక్యం సెలవిస్తుంది, ప్రతి మానవుని యొక్క హృదయము చెడు హృదయము, చెడ్డ హృదయము. ఇటువంటి చెడు హృదయం కలిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని హృదయం ఎలాంటిదో ఒకసారి మనం చూద్దాం. మనిషి బయట కనబడేంత మంచోలేం కాదు కదా. బయటికేమో ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారంట, లోపలేమో గదర్. గదర్ అంటే తెలుసు కదా, చెడు అంతా కూడా పనికిరానట్టి డ్రైనేజ్ అంతా కూడా లోపలే ఉంటుంది. బయటికేమో నవ్వుతూ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పేసి అని లోపలేమో అంతా గదర్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళను నిజంగా దేవుని బిడ్డలని చెప్పేసి అనలేం కదా. సో ఇక్కడ మనిషి యొక్క హృదయంలో చెడు ఉంది, దేవుని హృదయంలో కనికరం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథంలో 145వ సంకీర్తన 145వ సంకీర్తన 8-9 వచనాలు చదివితే దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో మనకు కనబడుతుంది. ఈ రోజే మనం చదివాం అదే కీర్తన. యెహోవా దయాదాక్షిణ్యములు కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఇదే మాటలు కృపా బ్రదర్ కూడా జ్ఞాపకం చేశారు. పిల్లరా గమనించండి, దేవుడు ఎటువంటి వాడు అంటే ఇంగ్లీష్లో 3 మాటలు రాయబడ్డాయి. లార్డ్ ఈజ్ గ్రేషియస్, కంపాషనేట్. దేవుడు ఎలాంటి వాడంట? కృపగలవాడు, కనికరము చూపించేవాడు, కంపాషన్ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. రెండోదిగా స్లో టు యాంగర్, రిచ్ ఇన్ లవ్. స్లో టు యాంగర్, కోపపడడంలో చిన్న కోపడతాడంట, ప్రేమ చూపించడంలో అందరికంటే ఎక్కువ ప్రేమ ఆయన చూపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ప్రేమ చూపించడంలో ముందుంటాడు, కోపపడడంలో వెనక ఉంటాడు. కోపపడడం స్లోగా, కానీ ప్రేమ చూపించడం చాలా ఫాస్ట్గా, అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమను చూపించేవాడు. ఇది రెండో మాట. ఇక మూడో మాట మనం చూస్తే ద లార్డ్ ఈజ్ గుడ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా ఉపకారి, మంచివాడు, మంచివాడు. ఇక ఆయన కంటే మంచివాడు లోకంలో ఎవరు లేరు. ఒకవేళ బోర్డు పెట్టుకొని నా మెడలో ఒక బోర్డు వేసుకొని ఆ బోర్డు మీద విశ్వాస్ పాస్టర్ చాలా మంచివాడు అని రాసుకున్నాను అనుకోండి, మంచివాడిని అయిపోతానా? ఒకవేళ తెల్లటి బట్టలు వేసుకొని ప్యాంటు షర్ట్ అంతా కూడా ఇక అన్ని వైటే, ఫుల్ వైట్, వైట్ అండ్ వైట్, ఈవెన్ ఖర్చు తీస్తే కూడా వైటే, అంతా వైటే వైట్, ఆ వైట్తోనే ఉన్నాను అనుకోండి, పరిశుద్ధుని అయిపోతాను, మంచివాడిని అయితానా? నో, నేను మంచివాడిని కాలేను. ఎందుకంటే దేవుడు లేకుండా మన మంచితనము మురికి గుడ్డతో సమానము. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, మురికి గుడ్డతో సమానం. ఇప్పుడు ఇక ఈ 2 మాటల ద్వారా మానవునికి చెడ్డ హృదయం ఉంది, దేవునికేమో కనికరం చూపించే మనసు ఉంది. మన హృదయంలోనేమో చెడు ఉంది, దేవుని మనసేమో ప్రేమ చూపించే మనసు. మరి ప్రేమ చూపించే దేవుడు ప్రేమ చూపించకుండా నువ్వు చేస్తున్న తప్పును చేయి నాయనా, మంచి చెయ్యి, అలానే తప్పులు చేయని చెప్పేసి అంటాడా? అన్నాడు ఆయన. కానీ తన ప్రేమ ద్వారా నిన్ను సరి చేయడానికి చూస్తాడు, తన ప్రేమ ద్వారా నిన్ను మంచి చేయడానికి చూస్తాడు. యోనా అనేటటువంటి మాటకు అర్థం ఏమని చెప్పాను? గడిచిన 4 వారాలు మాట్లాడుకుంటూ 5 వారాలు మాట్లాడాం, ఇది 6వ వారం. పావురము. యోనా అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? పావురము. అయితే ఈ యొక్క యోనా అశూర్యులకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అశూరు అనేటటువంటి ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అశూరులు ఎవరు అని చెప్పేసి అంటే అన్యజాతి ప్రజలు. వారు యూదులు కాదు, దేవుని ప్రజలు ఆయనతో కాదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రజలు కాదు అంటే దేవుని నమ్మినటువంటి వారు కాదు, దేవునికి బయట ఉన్నటువంటి ప్రజలు. అటువంటి అన్యజాతి ప్రజలుగా ఉన్నటువంటి వీరికి ఇప్పుడు దేవుడు యోనాకు చెప్పాడు, ఆ అన్యజాతి వారి దగ్గర కూడా వెళ్ళి నా ప్రేమను చెప్పు, నీవు తీర్పును గురించి చెప్పు అని చెప్పేసి అనగానే యోనా ఇప్పుడు వెనకబడినటువంటి వాడుగా మనకు కనబడతాడు. దేవుడు పాత నిబంధన అంతట్లో కూడా ఒక అన్యజనుల దగ్గరికి నడిపించినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క యోనా మాత్రమే. అన్యజాతి ప్రజల దగ్గరికి వెళ్ళి నా ప్రేమను చెప్పు అని చెప్పేసి పంపించిన ఏకైక ప్రవక్త యోనా ప్రవక్త అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ఇక ఆ తర్వాత మనం చూస్తే దేవుని మాటకు ఎవరెవరు లోబడ్డారు అనే సంగతులు మనం చూసాం. పోయిన వారంలో మాట్లాడుతూ తుఫాను ఆయన మాటను విన్నది. యోనా ఎప్పుడైతే, మీకు యోనా స్టోరీ ఎంత గుర్తుంది కదా, యోనా మొట్టమొదటిగా యోనాకు దేవుడు చెప్పాడు, నీవు నినివేకి వెళ్ళాలి.
ప్రజలందరూ కూడా దుష్టత్వంలో ఉన్నారు, వారందరికీ కూడా నా ప్రేమను చెప్పాలి, వారి దుష్టత్వం నుంచి మరల్చమని లేకుంటే బయటికి రమ్మని వారికి సెలవు ఇవ్వాలి. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పారో దేవుడు చెప్పినటువంటి మాటకు శిరస్సు వహించి ఓకే లార్డ్ అని చెప్పేసి అన్నాడు. కానీ వెళ్తూ వెళ్తూ నినివేకు వెళ్లకుండా తర్షీషుకు పారిపోయాడు. తర్షీషుకు పారిపోతున్న ఆ క్రమంలో పెద్ద తుఫాను రావడం, ఆయన పడవలో ఉండడం, ఆ తర్వాత చీట్లు వేసినప్పుడు ఈయన పేరు మీద రావడం, వెంటనే తీసి ఈయనను సముద్రంలో పడేయడం, ఆ సముద్రంలో పెద్ద మత్స్యము, పెద్ద చేప ఒకటి ఆయనను మింగేయడము, ఇదంతా కూడా మనం చూసాం. ఇక ఆ చేప గర్భంలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? ఉపద్రవంలో ఉన్నాను, దేవా నన్ను విడిపించు, నన్ను కాపాడేవాడవు నీ ఒక్కడవే అని ప్రార్థనలు చేసిన ప్రతి ప్రార్థన కూడా మనం విన్నాం. ఇక ఈ ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు సరి చేయబడ్డాడు, ఇప్పుడు నినివేకు పంపించబడ్డాడు. దేవుడు చేపకు సెలవు ఇచ్చాడు, చేప నువ్వు వెళ్ళి నా సేవకుని ఆ నినివే సముద్రపు ఒడ్డున పడే అన్నాడు. ఆ చేప వెళ్ళిందో లేదో అలా కక్కేసింది, బయటికి వచ్చాడు. ఎన్ని రోజుల ప్రయాణం అని చెప్పాను? నినివే మొత్తం తిరగాలంటే ఎన్ని డేస్ పడుతుంది? ఎన్ని డేస్ మర్చిపోయారు? 3 దినాలు. ఓకే, 3 రోజుల ప్రయాణం అది. అంటే ఆ పట్టణం అంతా కూడా సరి చూడాలంటే, ఆ పట్టణం అంతా కూడా తిరగాలి అని చెప్పేసి అంటే 3 రోజుల ప్రయాణం. కానీ ఈయన ఎన్ని రోజులు తిరిగాడో తెలుసా? ఒక్క రోజు తిరిగాడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. ఒక్కరోజే తిరిగాడు, ఇక బాస్ ఇది చాలు అని చెప్పేసి అనుకొని ఇక మిగతాదంతా వీళ్ళు ఎట్లా మారరు, వీళ్ళు కఠినాత్మలు, పాపములో ఉన్నోనికి ఎవరికైనా ఇప్పుడు చూడండి, ఓ గుట్కాలు తినే వ్యక్తిని ఒరే బాబు నువ్వు గుట్కాలు తినొద్దురా, ఇది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదంటే ఏమంటాడు చెప్పండి? మంచి చెప్పినవుతి, నాకు తెలియదా, నాకు ఏది మంచి నాకు ఏది చెడు నాకు తెలియదా, నువ్వే చెప్పడానికి వచ్చినావు, నువ్వే చెప్పాలా ఇక అని మళ్ళీ చాలా చీప్గా చూస్తాడు. ఎంత అది చెడు అని చెప్పేసి తనకు కూడా తెలుసు, అయినా కానీ ఆ చెడునే ప్రేమించి చేయడానికి చూస్తూ ఉంటాడు మనిషి. మానవ నైజం అది. అటువంటిది ఇప్పుడు యోనా ఎప్పుడైతే ఆ పట్టణపు ప్రజల దగ్గరికి వెళ్ళారో, నినివే పట్టణ ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యలారా మీరందరూ కూడా పాపంలో ఉన్నారు, దుష్టత్వంలో ఉన్నారు, దేవుడు నీ మీద తీర్పు తీర్చబోతున్నాడు, జాగ్రత్త అని చెప్పగానే ఆ 1 డే సువార్త, ఆ ఒక్కరోజు సువార్త ఏమైందో తెలుసా? పట్నమంతా కూడా పాకిపోయింది. రాజు మొదలుకొని సామాన్య మానవుల వరకు, రాజు మొదలుకొని సామాన్య మానవుల వరకు అందరికందరికి ఏం చేశారంట? గోనె పట్టలు కట్టుకున్నారు, ఉపవాసం చాటింపు చేయించుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 40 రోజుల్లో మీ ప్రాంతమంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పేసి ప్రకటించిన యోనా మాట ధిక్కరించక, చేపవాసన వస్తున్న వ్యక్తి, సరిగ్గా చూడడానికి కూడా మంచిగా కనిపించినటువంటి వ్యక్తి, చెప్పాలంటే 3 రోజులు ఆ చేప గర్భంలో ఉండి ఎటువంటి స్మెల్ వస్తున్నాడో, సరైన బట్టలు లేవు, అటువంటి యోనా మాటలు పట్టించుకున్నారు. ఆ పట్టణం అంతా కూడా రక్షణలోకి వచ్చేసింది. ఇలా రక్షణ పొందినటువంటి నినివే పట్టణస్తులను చూసి ఇప్పుడు యోనాకు కోపం వచ్చేసింది. నువ్వు ఎందుకు వాళ్ళని రక్షించావు? నేను పోనని చెప్పాను, ఆ పట్టణానికి నేను ఓనని చెప్పాను. ఎందుకు? నువ్వు ప్రేమగల దేవుడవు, నీవు కృపగల దేవుడవు, నీవు దీర్ఘశాంతుడవు, నీవెంతైనా ప్రేమగల దేవుడవు, అటువంటి ప్రేమ నాకు తెలుసు నాయన, అందుకునే నేను పోనని చెప్పాను అని దేవునితోనే కోపం పెట్టుకుంటున్నాడు యోనా. పిల్లరా, ఈ మాటలు మీకు అర్థమవుతూ ఉండగా మనం కూడా చాలా సందర్భాల్లో దేవునితో అలిగే సందర్భాలు ఉంటాయి. అలుగుతాం దేవుని దగ్గర, కోపపడతాం, దేవా ఎందుకని ఇవ్వవు నాకు, ఇది ఎందుకు నాకు దయచేయవు అని మనము కూడా చాలా సందర్భాల్లో దేవుని దగ్గర మరి చాలా సందర్భాల్లో కోపంతోనో లేకుంటే ఆ కోపం కాస్త ప్రేమతోనే కోపం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ యోనా జీవితంలో ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం చూడండి. తుఫాను దేవుని మాటను విన్నది, అంత మాత్రమే కాదు చేప దేవుని మాట విన్నది, సొర చెట్టు దేవుని మాట విన్నది, అంత మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణస్థులు కూడా దేవుని మాటలు విన్నారు. కానీ ఈ ప్రవక్త మాత్రం దేవుని మాట వినడంలో విన్నట్టే విననట్టుగా ఉన్నాడు యోనా. ఇప్పుడు మనిషి ఎలా ఉంటాడు అని చెప్పేసి అంటే, ఉంటే మంచోడైనా ఉండాలి, లేకుంటే చెడ్డవాడైనా ఉండాలి. మంచోడా చెడ్డోడా అని చెప్పేసి అంటే ఏం చెప్పగలుగుతాం? అబ్రహాము అనగానే మీకేం గుర్తొస్తుంది? విశ్వాసులకు తండ్రి, వెరీ గుడ్. ఒకవేళ నోవాహు అనగానే మీకేం గుర్తొస్తుంది? యథార్థవంతుడు, న్యాయవంతుడు కదా, భూమి మీద మరి దేవుని నీతిని జరిగించినటువంటి వాడు నోవాహు అని గుర్తొస్తుంది.
ఇలా ఒక్కొక్క పేరు చెప్పగానే ఒక్కొక్క విషయాలు గుర్తొస్తాయి కదా. యోనా పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? మంచోడని గుర్తొస్తుందా, చెడ్డోడని గుర్తొస్తుందా? కరెక్ట్గా ఈ 4 అధ్యాయాలు 47 వచనాలు మనం చదివితే మంచోడా చెప్పలేం, కరెక్ట్గా చెడ్డోడా అని కూడా చెప్పలేం. మంచోడా చెడ్డోడా కరెక్ట్గా చెప్పలేం. అది యోనా పరిస్థితి. కానీ యోనా ఎప్పుడైతే విధేయత చూపించాడో మంచోళ్ళ కనిపించాడు. మళ్ళీ దేవుని మీద కోపడుతున్నప్పుడు చెడ్డవాళ్ళ కనిపించాడు. దేవుని మాట విని సముద్రంలో ఓడ మీద ఎక్కినప్పుడు మంచోళ్ళ కనిపించాడు. మళ్ళీ దేవుని మాట వినక మరి దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నప్పుడు చెడ్డవాళ్ళ కనిపించాడు. అంటే మంచి చెడు రెండు కూడా మనిషి లోపల కలగలిపినటువంటి వాడు యోనా. ఇటువంటి యోనా సొర చెట్టు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అంటే ఆశ్చర్యపోవలసిందే. ఏం జరిగిందంట? ఆ అధ్యాయం మొత్తం మీరు చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని చెప్పేసి అంటే యోనా ప్రకటించి ఇప్పుడు ఎత్తుగా ఓ కొండ మీదకి వెళ్ళి చూద్దాం, అస్సలు వీళ్ళు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా దేవుని నమ్ముతారా లేదా చూద్దాం, వీళ్ళందరూ దేవుని వైపు తిరుగుతారా లేదా చూద్దాం, దేవుని అగ్ని ఏ విధంగా దిగి రాబోతుంది, ఆ తీర్పు ఎలా రాబోతుంది, అందరూ ఎలా నాశనము కాబోతున్నారు చూద్దాం అనుకొని అలా వెయిట్ చేస్తున్నాడు యోనా. ఏం జరిగింది అక్కడ? వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపం కలిగిన వారై మారు మనసు పొంది వారి దుష్టత్వాన్ని వదిలిపెట్టి వారి చెడు నడతలన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని వైపు తిరిగారు. దేవా నువ్వే దిక్కు, నీవు తప్ప మాకెవరు కూడా రక్షించేవారు లేరు అని ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో యోనా కోపం వచ్చేసింది. ఇప్పటిదాకా అగ్ని పైనుంచి వస్తుంది, అందరిని కాల్చేస్తుంది, నాశనం చేస్తా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ప్రభువా అగ్నిని దించక వాళ్ళందరినీ నాశనం చేయకుండా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరిపైన కనికరం చూపిస్తూ ఉన్నావు. ఇదేం మనసిది అని యోనా కోపం వచ్చేసింది. ఈ కోపాన్ని చల్లార్చాలంటే దేవుడు ఏం చేస్తాడు? బాగా ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే ఏం చేస్తాం? కొంత ఉన్నవాళ్ళు ఏసీ వేసుకుంటారు, లేకపోతే కనీసం కూలర్ అయినా వేసుకుంటాం. అవునా కదా? కూలర్ దగ్గర ఏమొస్తుంది? వేడి గాలి వస్తుంది. అవునా కదా? అవునా? వేడి గాలి వస్తుంది కూలర్లో. కూలర్ అంటేనే కూల్ వాటర్ వస్తుంది, కూల్ ఎయిర్ వస్తుందని అర్థం. సో ఇక్కడ ఈ కూలర్ గుండా వచ్చే చల్లటి గాలి ఆ వేడిని ఎలా చల్లబరుస్తుందో ఇప్పుడు యోనా కోపంతో ఉన్నాడు. ఈ కోపాన్ని చల్లార్చాలంటే దేవునికి ఒక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ ఏం చేశాడు తెలుసా? అప్పటికప్పుడు సొర చెట్టు ఒకటి వచ్చింది. సొరకాయ చెట్టు తెలుసా? ఎంతమందికి సొర చెట్టు తెలుసు? సొరకాయ తెలుసు కదా అందరికీ. ఇంకేమైనా అంటారు దాన్ని? వేరే పేరు ఏమైనా ఉందా? సొర చెట్టు. ఈ సొర చెట్టు ఎప్పుడైతే మొలిచిందో సొరకాయ లోపల ఉండేది నీరు కదా, సొర చెట్టు లోపల అంటే ఆ కాయ లోపల ఉండేది నీరు, ఆ తర్వాత ఆ బయట నుంచి వచ్చేది వేడి గాలి. ఆ వేడి గాలి కాస్త ఆ పచ్చటి ఆకులపైన కాయలపైన తగిలి చల్లటి గాలిగా ఏసీలాగా అయిపోయింది యోనాకు. ఇప్పుడు యోనా చక్కగా ఆహా ఎంత మంచి చెట్టు వచ్చింది నాకు, ఎంత ఎండలో బాధపడతా ఉన్నా ఇసుక తిప్పలు ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో చక్కటి నీడ దొరికిందని చెప్పేసి అనుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వాళ్ళ నాశనాన్ని చూద్దాం అనుకుంటేనేమో అక్కడ వాళ్ళందరూ రక్షించబడ్డారు, క్షమించబడ్డారు. ఇక్కడ చూస్తేనేమో కోపము రగిలిపోతా ఉంది. ఏం చేయాలో తెలియక కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అలా కోపంతో ఉన్నాడు. దేవుడు చల్లబరచడానికి సొర చెట్టును తీసుకొచ్చాడు. ఆ సొర చెట్టు చూస్తూ ఉండగానే మాడిపోయింది. ఇప్పుడు కోపం ఎక్కువైపోయింది. యోనాకు కోపము రెట్టింపు అయిపోయింది. ఎందుకో తెలుసా? ఇప్పటిదాకా కేవలము నినివే పట్టణం మీదనే కోపం ఉండేది, ఇప్పుడు ఎవరిని చూసినా కోపం వస్తుంది. దేవుని మీద కోపమే, నినివే పట్టణస్తుల మీద కోపమే, చివరికి ఈ సొర చెట్టును బట్టి కూడా కోపగించుకోవడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఒక సొర చెట్టుకున్నటువంటి విలువ నినివే పట్టణస్తులకు లేదా అని ఒకవేళ అడిగితే యోనా ఏం చెప్పగలుగుతాడు? ఒక సొర చెట్టు మీద ఉన్నటువంటి ప్రేమ మనుషుల మీద లేదా అని చెప్పేసి అంటే ఏం చెప్పగలుగుతాము? ఈ రోజుల్లో జంతువులపైన చెట్లపైన ఉన్నటువంటి ప్రేమలు మనుషుల మీద చూపించట్లేదు. చాలా చూస్తున్నారు కదా, ఈ మధ్యలో చాలా చూస్తున్నాం. భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా అదే న్యూస్. ఒకప్పుడేమో భర్తలు భార్యలు చంపేసేవారు, ఇప్పుడేమో భార్యలు భర్తలను చంపేస్తూ ఉన్నారు. ఒక జోక్ వచ్చింది, ఒక కామెడీ వచ్చింది అనమాట. కామెడీ ఏంటంటే, ఒరే ఏంద్రా మీ పురుషుల పరిస్థితి ఇట్లా అయిపోయింది,
ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో ఆ అమ్మాయి ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటేనేమో ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి ఉంటుంది, పైనుంచి నెట్టేసి చంపేస్తూ ఉంది. ఈ మధ్యలో జరిగినాయి కదా అట్లాంటి, పైనుంచి నెట్టేసి మరీ చంపేస్తూ ఉంది. ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుంటే అక్కడ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలే, ఎటు చూసినా కానీ ఇబ్బందులే ఉన్నాయి ఏంటని చెప్పేసి అన్నట్టుగా జోకులు వచ్చాయి. అంటే చూడండి పిల్లారా, మనుషుల మధ్యలో ప్రేమలు చాలా చాలా తగ్గిపోయాయి. అంటే వాక్యము నెరవేర్పు జరుగుతూ ఉంది. వాక్యం ప్రకారంగా రెండవ రాకడ చాలా దగ్గరగా ఉంది. మనుషుల్లో ప్రేమలు ఎప్పుడైతే చల్లారిపోతాయో, ఎప్పుడైతే మనుషుల మధ్యలో ప్రేమలన్నీ కూడా తక్కువైపోతాయో, దేవుని రెండవ రాకడ రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఆ తర్వాత మనం చూస్తే బైబిల్ మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప సంబంధం గురించి మాట్లాడేది. మనిషికి దేవునికి ఎటువంటి సంబంధం ఉండాలో మాట్లాడేది దేవుని వాక్యం. ఇటువంటి దేవుని వాక్యములో నుండి ఒకవేళ మనం చదువుతున్నప్పుడు మనిషితో దేవునికి ఎటువంటి సంబంధం ఉండాలో చెప్పేది కేవలం వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, ఆ సంబంధం అనేది ఏర్పడదు. దేవునితో మంచి సంబంధాలు మనకు ఏర్పడవు. ఆ తర్వాత మనం చూస్తే నినివే యొక్క దుష్టత్వాన్ని గురించి యోనా ప్రకటించాలని చెప్పేసి దేవుడు కోరుకున్నప్పుడు అలా ప్రకటించాడు. దేవుడు ఆ పట్టణాన్ని క్షమించాడు. వారి ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ఫలించాయి. అలా వారందరూ కూడా రక్షణలోకి వచ్చేసారు. ఈ 4 అధ్యాయాలకు సింపుల్గా 4 మాటలు చెప్తాను. మొదటి అధ్యాయం పేరు గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఎవరు గుర్తుపెట్టుకుని నాకు తిరిగి చెప్తారో చూస్తాను. మొదటి అధ్యాయం పేరు ఏంటంటే పారిపోయిన ప్రవక్త. ఒకసారి చెప్పండి, మొదటి అధ్యాయం పేరేం పేరు? పారిపోయిన ప్రవక్త. ఎక్కడి నుంచి పారిపోయాడు? దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? నినివేకు పోకుండా తర్షీషుకు వెళ్ళిపోయాడు. ఇది మొదటి అధ్యాయం. ఇక రెండో అధ్యాయం వచ్చేసరికి ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్త, ప్రార్థించిన ప్రవక్త. ఎవరు చెప్పండి? ఈయన ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్త. చేప గర్భంలో ఉండి ఉపద్రవంలో ఉండి ప్రార్థించినటువంటి ప్రవక్త చూస్తాం. ఇది రెండవ అధ్యాయం. ఇక మూడో అధ్యాయంలో మనం చూస్తే పరిచర్య చేసిన ప్రవక్త. దేవుని పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దాకా దేవుని పని చేయలే, కానీ ఇప్పుడు దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. అందుకనే పరిచర్య చేసినటువంటి ప్రవక్తగా మూడో అధ్యాయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక నాలుగో అధ్యాయం అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అధ్యాయం, పోరాటం చేసిన ప్రవక్త. ఏ ప్రవక్త? ఎప్పుడైనా పోరాటం చేస్తున్నటువంటి ప్రవక్త. ఎందుకని ఇలా చేశావు, ఎందుకు అలా చేశావని దేవునితోనే పోరాటం చేస్తున్నాడు. మనుషులతో పోరాటం చేస్తే గెలుస్తామేమో, కానీ దేవునితో పోరాటం చేస్తే గెలుస్తామా? అసాధ్యం. మనం దేనికి పనికిరానటువంటి వారం. చిన్న పురుగు ఒకవేళ ఓ పెద్ద కొండను చూసి ఆ పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి ఓ పొట్టేలు నిలబడింది అనుకోండి, కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలు. ఆ పొట్టేలు తిరిగి కొండతోటి, ఓ కొండ నువ్వు రా, నీ సంగతి చూసుకుంటా అంటే ఎలా ఉంటుంది? ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎలకపిల్ల నిలబడింది అనుకోండి, ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎలకపిల్ల నిలబడి తొడలు కొట్టి మీసం తిప్పి రారా చూసుకుందాం అని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది? ఎలకపిల్ల ఏనుగు దగ్గరికి వెళ్ళి, మహాఘనుడైనటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, ఆయన చేతిలో పడడం భయంకరమని రాయబడినటువంటి అటువంటి ఉగ్రత కలిగినటువంటి దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను పోరాటం చేసి గెలవగలనా? నా పోరాటం నిజమైందా? నేను అలా గెలవగలుగుతానా? అసాధ్యం అది. అందుకనే ఈయనలో మనం చూస్తే ఎందుకని యోనా ఇలా తిరుగుబాటు చేశాడు, నాకు కొన్ని కారణాలు కనిపించాయి. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే ఒకసారి మూడో వచనం చదవండి బ్రదర్. నేను బ్రతుకుట కంటే చచ్చటం. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? మనుషుల్ని బ్రతికిస్తే నేను చచ్చిపోతా అంటే, ఒకరు బాగుపడుతుంటే కొంతమంది చచ్చిపోతారు. ఒకరు బాగుపడడం ఇంకొకరికి ఇష్టం ఉండదు. ఒకరు బాగుపడుతూ ఉంటే కళ్ళ వెర్రి అంటారు కదా, కళ్ళ వెర్రి కదా. ఒకరు బాగుపడుతూ ఉంటే అరే బాగుపడిపోయాడని వారిని చూసుకుంటూ వీళ్ళు చాలా నీరసించిపోతూ ఉంటారు అన్నమాట. ఎంత విచిత్రకరమైనటువంటి విషయం ఇది. కొంతమందికి వాళ్ళకి ఏముందో మనం చూస్తూ ఉంటాం, మనకేముంది మనం చూసుకోం. చాలా సందర్భాలు చెప్పుంటాను, మన ఇంట్లో కరెంటు పోతే ఫస్ట్ మనం చూసి వచ్చేది పక్క ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని చెప్పేసి కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయం, అవునా కదా? ఫస్ట్ కరెంట్ లేదు అని నిలవగానే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి చూస్తాం? పక్క ఇంట్లో ఉందా లేదా.
పక్క ఇంట్లో కరెంటు లేదా ప్రశాంతం, అమ్మయ్య ఏం ప్రాబ్లం లేదు, కన్ఫర్మ్. ఓకే, పక్క ఇంట్లో కరెంటు ఉండి మన ఇంట్లో కరెంటు పోయిందా మనశ్శాంతి లేకుండా ఉంటాం, అవునా కదా? ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. యోనా ప్రజలందరూ రక్షించబడిపోయారు, ప్రజలందరూ కూడా దేవుని దగ్గర అయిపోయారు అనే బాధతోటి చాలా కోపం వచ్చేసింది. అష్షూరియులు ఎటువంటి వారంటే వాక్యం సెలవిస్తుంది, నహోము గ్రంథం అంతట్లో కూడా ఈ ప్రత్యేకంగా నినివే పట్టణం గురించి రాయబడింది. నహోము గ్రంథం, ఆ నహోము గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే ఒకసారి చదువుదాం. నహోము గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ద బుక్ ఆఫ్ నహోమ్. యెహోవాను గూర్చి దురాచరణ ఎలా ఏమి గట్టి స్పష్టంగా చదవండి గట్టిగా. రెండవ మారు రాకుండా ముండ్ల కంపవలే శత్రువులు కూలినను, ద్రాక్షారసము తాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోదు. ఇదంతా కూడా ఎవరి గురించి అంటే నహోము గురించి, నినివే గురించి. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని పూజించిన ఎడల బోధించువాడొకడు బయలుదేరి ఉన్నాడు. చాలు బ్రదర్. ఇక్కడ నినివే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. నినివే పట్టణం అంతా ఏం చేస్తుంది? దేవునికి వ్యతిరేకంగా. కన్ఫ్యూజ్ కాకండి, నినివే గురించి మాట్లాడుకుంటున్నాం. నినివే పట్టణం అంతా కూడా ఇప్పుడు రక్షణ పొందింది. కానీ ఒకప్పుడు నినివే గురించి నహోము చెప్పిన మాటలు ఏంటంటే అటువంటి పట్టణము రక్షణ పొందదు అనేది గ్యారంటీ యోనాకు ఉంది. ఎట్లాంటి వాళ్ళు దేవుడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు, దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి పట్టణము ఈ నినివే పట్టణము. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం, 2:12-13. నేను నీకు విరోధినై ఉన్నాను, కాల్చివేసేదను, కొదమ సింహాలను మింగివేస్తుంది, ఎడల తీసివేతును, వినబడదు. యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిస్సాయులను దోచుకోవడం. నినివే పట్టణంలో ఒక ఆనవాయితీ ఉంది ఏంటంటే ఎవరైనా నిస్సాయులు కనబడితే, అంటే నిస్సహాయులు అంటే ఎటువంటి సహాయం పొందినటువంటి వ్యక్తులు, సహాయం పొందడానికి యోగ్యత లేనటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళను దోచేసుకుంటుంది నినివే పట్టణం. అంటే ప్రజలు అంత ఘోరమైనటువంటి వ్యక్తులు. ఇంకా మనం చూస్తే అదే 3వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చదువుదాం. నహోము గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. చక్కని దానివై వేశ్యవై చిల్లంగితనం ఉంది అందులో, జ్ఞానము గల దానివై జారత్వము కలిగినది జరిగించి. ఇదంతా కూడా ఎవరి గురించి? నినివే పట్టణం గురించి. సంసారాన్ని అమ్ముకుంటున్నటువంటిది, నాశనం చేసుకుంటుంది, విగ్రహారాధన చేస్తూ ఉంది, వ్యభిచారం కనబడుతూ ఉంది, మాంత్రిక విద్య కనబడుతుంది. ఇన్నిన్ని ఏం చెప్తాము అంటే ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి లోపాలు, నినివే పట్టణంలో ఉన్నటువంటి లోపాలు. ఇటువంటి పట్టణము రక్షణ పొందడము యోనాకు ఇష్టం లేదు. ఆ పట్టణములో వ్యభిచారం ఉంది, ఆ పట్టణంలో విగ్రహారాధన ఉంది, ఆ పట్టణంలో దేవుడు అంటే భయం లేదు, ఆ పట్టణం అంతా కూడా ఒక నిస్సాయులైనటువంటి వారిని చూసి దోచుకునేది. అటువంటి పట్టణం అంటే యోనా కోపం. ఇలాంటి పట్టణాన్ని కూడా దేవుడు క్షమిస్తాడా? మీరు చెప్పండి. ఎంత ఘోర పాపినైనా ప్రేమించును రారా. ఎంత మంచి మాట కదండి. ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడు మన దేవుడు. నినివే పట్టణములో ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ చిల్లంగి కార్యాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంది, ఈ చెప్పబడినటువంటి అన్నీ ఉన్నాయి. అయినా కానీ అటువంటి పట్టణాన్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక ఈయన లోపల వచ్చినటువంటి ఏకైక లక్షణం ఏంటంటే స్వార్థం వచ్చేసింది. మేము యూదులం, మేము మాత్రమే రక్షణ పొందాలి, మేము యూదులం, మాకు మాత్రమే దేవుడు యెహోవా, మేము యూదులం, మేము మాత్రమే ప్రజలం,
కొంతమందికి ఉంటుంది కదా, నేనే నిజమైన భక్తిపరుణ్ణి, నేనే నిజమైన భక్తిపరురాల్ని, ఆమెకు సరిగా ప్రార్థన చేయడం కూడా రాదు, ఆయనకు సరిగా ప్రార్థన చేయడం కూడా రాదు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు, వారికి అసలు కనీసం నడిపించు నానావ కూడా రాదు అని మనం పక్క వాళ్ళని చూసి చాలా హేళనగా మాట్లాడుకుంటాం. యోనా కూడా అదే మాట్లాడుకుంటున్నాడు. నినివే ఇంత శాపగ్రస్తమైనటువంటి పట్టణం గనుకనే అది రక్షణ పొందదు, అన్యులుగా ఉన్నారు వీళ్ళంతా కూడా, ధన్యులు అయిపోకూడదు అనేది యోనా యొక్క ఆలోచన. ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. దేవుడు అందరికీ దేవుడా, కొందరికే దేవుడా? చెప్పండి. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు. ప్రభుని యేసు క్రీస్తు వారు సర్వలోకానికి ఆయన దేవుడు. ఆ స్వార్థం వలన వచ్చిందే అవిధేయత. ఈ స్వార్థమే తనకు అవిధేయతను కొని తెచ్చింది. స్వార్థం వలన అవిధేయత కలిగినటువంటి వాడై తర్షీషుకు పారిపోతా ఉన్నాడు. నినివే పోతా అన్నాడు, తర్షీషుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అవిధేయత, డిసొబీడియన్స్ అంటాం. ఇక తర్వాత అసంతృప్తి. ఈ స్వార్థం వలన అసంతృప్తి. తృప్తి వేరు, అసంతృప్తి వేరు. కొంతమందికి ఎంతున్నా ఏమీ లేనట్టుగానే ఉంటారు. బీద పలుకులు, బీద కేకలు ఎప్పుడు వినబడుతూ ఉంటాయి. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఇది ఒక పాట అన్నమాట. ఏం లేదు, ఏం లేదు అన్న వారికి అదే అవునుగాక అంటే ఏమైతుంది పరిస్థితి? ఏం లేకుండానే పోవునుగాక అంటే. కాబట్టి కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి, కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది లేదు అంటే లేదు అని చెప్పుకోవడం తప్పు కాదు, కానీ ఏమీ లేదు అన్నటువంటి వ్యక్తి అతి ఘోరమైనటువంటి పరిస్థితులు అవి. మనిషికి తృప్తి చాలా ఇంపార్టెంట్. తృప్తి కలిగినటువంటి జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి ఉండాలి. నిమిషప్రియ ఎంతమంది తెలుసు పేరు? నిమిషప్రియ ఎంతమంది వింటున్నారు? ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక న్యూస్ నిమిషప్రియ. బ్రదర్ నేను ఇద్దరం కూడా ఫోన్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆమె గురించి. ఆ నిమిషప్రియ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. కేరళ ప్రాంతానికి చెందినటువంటి ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డ. ఆ తర్వాత ఒక నర్సుగా ట్రైనింగ్ పొందినటువంటి ఈమె ఎప్పుడైతే ఒక ముస్లిం కంట్రీకి వెళ్ళి అక్కడ తన ఉద్యోగాన్ని చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నారో, వెంటనే తనకు ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే, నా భర్త పిల్లలు మేమంతా ఉన్నాం, ఈ వచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించవచ్చు, నా ఓన్గా నా సొంతంగా ఒక చిన్న క్లినిక్ పెడితే ఆ క్లినిక్ ద్వారా నేను ఇంకా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి అనుకున్నది. అయితే ఆ ప్రభుత్వం ప్రకారం యమన్ అనబడుతున్నటువంటి ఆ ప్రాంతానికి ఒక రూల్ ఉంది. ఏంటంటే, లోకల్ వ్యక్తి ద్వారా మాత్రమే మనం వెళ్ళొచ్చు, లోకల్ వ్యక్తికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇవ్వరు. దీన్ని బట్టి ఏం చేసిందంటే, ఆ లోకల్ వ్యక్తితో, ఇంకా నేను ఆ స్టోరీని షార్ట్ చేస్తున్నాను, సంబంధం పెట్టుకొని, అంటే మంచితనంతో ఫ్రెండ్షిప్ చేసి అయ్యా మనము కలిసి చేద్దాం అనుకున్నారు. క్లినిక్ పెట్టారు. అతను కూడా వీళ్ళ ప్రాంతానికి వచ్చాడు, చూశాడు. తిరిగి వెళ్ళే క్రమంలో దేశాల మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాల వల్ల ఈమె వెళ్ళడానికి మాత్రమే తన పాస్పోర్ట్ అనుమతించబడింది, తన భర్తకు పాస్పోర్ట్ అనేది నిరాకరించబడింది. అంటే అతను రిజెక్ట్ చేయబడింది. భర్త ఇక్కడ ఉండిపోయాడు, పిల్లలు ఇక్కడ ఉండిపోయారు. ఈ నిమిషప్రియ మాత్రమే ఆ యెమెన్ అనబడుతున్నటువంటి ప్లేస్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఈమెతో కలిసి పనిచేస్తున్నాడో, ఈమె నా భార్య అని చెప్పడం మొదలుపెట్టాడు. ఫోటో మార్ఫింగ్ చేసేసాడు. భర్త ఫోటోను తీసేసి ఈయన ఫోటోను అతను తగిలించుకున్నాడు. ఈమె నేను పెళ్లి చేసుకున్నా అంటున్నాడు. అందరినీ నమ్మబలుకుతున్నాడు. డబ్బంతా కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇటు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఒకవైపున తాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈమె ఏం చేస్తుందంటే, ఈమెకున్నటువంటి పాస్పోర్ట్లు అన్నీ కూడా లాగేసుకున్నాడు. 21 సిమ్ములు మార్చింది ఈమె. వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దామనే ఒక చిన్న కారణంతో. ఆమె గురించి చెప్తుంటే నాకు జానకమ్మనే గుర్తొస్తుంది. వేరే దేశానికి వెళ్తే జానకమ్మను పంపించినటువంటి ఆ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ ఎత్తాడు. అమ్మ ఎక్కడుందో ఆ సమాచారం తొందరగా తెలియట్లేదు, అసలు తిరిగి మన దేశానికి వస్తుందా రావట్లేదా డౌట్. చెప్పేటప్పుడే ఎన్నో డౌట్లతో క్వశ్చన్లతోటి మేము పంపించాము. అలాంటిది ఒక్కసారిగా వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ లేదు, అమ్మ దగ్గర నుంచి ఎటువంటి న్యూస్ లేదు. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి ఫోన్ ఎత్తాడు,
టెన్షన్ ఎక్కువైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత, నాకు వాయిస్ మెసేజ్ వచ్చిన తర్వాత, అమ్మయ్య సిస్టర్ ప్రశాంతంగా ఉన్నారు అని నాకు అనిపించింది. మనం కొన్ని రోజులు మాట్లాడకపోతేనే అంత అయిపోతే, ఈమె చాలా నెలలు, సంవత్సరాలు 2014 నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. 2017లో జరిగిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని నిద్ర ఏమంటారు, అనస్థీషియా ఇచ్చేసి, మత్తు మందు ఇచ్చేసి అతను పడుకోబెట్టేద్దాం అనుకుంది. ఆయన అందులో డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు, తాగి ఉన్నాడు. ఈ రెండు కూడా మత్తు మందుని వేసేసరికి వికటించి ఓవర్డోస్ అయిపోయి అతను చనిపోయాడు. ఇప్పుడు ఎలా ఇతని నుంచి నేను కాపాడబడాలని చెప్పేసి అనుకొని ఆమె ఏం చేసింది తెలుసా? ఆ ఇంటి కింద ఇంకొక ఫ్రెండ్ ఉంది. ఈమెకు ఆల్రెడీ తన స్టోరీ మొత్తం తెలుసు. ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, శారీరకంగా, మానసికంగా ఈమె నలిగిపోతుంది అని ఆ కింద ఉన్నటువంటి ఆమె కూడా తెలుసు. ఆమె వెంటనే ఏం చేసిందంటే, అతని ముక్కలు ముక్కలుగా చేసి, ముక్కలు ముక్కలుగా నరికి పైన ట్యాంక్లో వేసేద్దాం అనుకున్నారు. ముక్కలు ముక్కలుగా నరికారు, తీసుకెళ్ళి ట్యాంక్లో వేసేసారు. అక్కడ నుంచి పారిపోతూ ఏ మార్గం దగ్గర పట్టుబడ్డారు? ఒక ప్లేస్ రాగానే, మన ఇండియా ఆ సరిహద్దుల దగ్గర రాగానే పట్టుబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చావు, నీ పాస్పోర్ట్ ఏది, ఏం జరిగింది అన్నీ తెలుసుకునేసరికి ఒక వ్యక్తిని చంపేసి ఈమె వస్తుంది అనే కారణంతో ఆమెకు ఉరిశిక్ష వేశారు. ఇప్పటికీ 2 సార్లు ఉరిశిక్ష పడింది. ఏదో విధంగా అది తప్పించబడింది. ఇప్పుడు 3వసారి 2015 మొన్న జూన్ నెలలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇప్పుడు సీరియస్గా గవర్నమెంట్ అన్నిటి మీద సంతకాలు పెట్టేసి ఈమెను ఉరిశిక్ష తీసేయాలి. అయితే వాళ్ళ దేశ ఆచారం ప్రకారంగా ఒక పని ఉంది, అంటే ఒక విడిపించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే బ్లడ్ మనీ అంటారు. బ్లడ్ మనీ అంటే ఆ ఇంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించడం. నేను ఎట్లా ఒక ప్రాణాన్ని తీసేశాను కాబట్టి దానికి ఎంత నష్టం అవుతుందో నేను భరిస్తా అని ఆ నష్టపరిహారం ఇవ్వడం. ఇక్కడ గమనించండి, మనిషి చూస్తేనేమో, ఇప్పుడు మీరు ఇందులో నిమిషప్రియది రైటా రాంగ్ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎంతమంది రైట్ అంటున్నారు? రైట్ హ్యాండ్ ఎత్తితే రైట్ హ్యాండ్ ఎత్తితే రైట్ అంట. ఓకే, మనం చెప్పడమే కాదు, భారతదేశం అంతా కూడా కోడై కూస్తూ ఉంది. నిమిషప్రియ తప్పు చేయలేదు. ఇదే నిమిషప్రియ ఆయన చంపేసి ఇండియాకు వస్తున్నటువంటి టైంలో వార్తాపత్రిక, మన ఇండియా వార్తాపత్రికలే చాలా రాసిన విషయాలు ఏంటో తెలుసా? ఒక ఆయనను చంపేసి, దుర్మార్గంగా చంపేసి వస్తుందని ఆమెకు నెగిటివ్గా రాశారు. కానీ ఇప్పుడు ఆమె స్టోరీ మొత్తం తెలిసిన తర్వాత ఈమెది రైట్, ఈమెను కాపాడబడాలి, ఈమె రక్షించబడాలని దేశమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అసంతృప్తి ఎక్కడ చూసినా మనుషుల్లో ఉన్నదాంతో తృప్తిగా బ్రతకట్లేదు. దీనికంటే ఎక్కువ సంపాదిద్దాం, దీనికంటే ఎక్కువ కష్టపడదాం, వచ్చిన జీతం కంటే ఇంకెక్కువ సంపాదిద్దాం, ఈ డ్యూటీలో చేద్దాం, ఇది కాకుండా వేరే టైంలో ఎక్స్ట్రా డ్యూటీ చేద్దాం అని ఇంకొక డ్యూటీలో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. తృప్తి లేని జీవితాలు. ఓటీ ఓవర్ టైం అంటామా? ఓవర్ టైం చేయడం. పిల్లరా, దేవుని వాక్యం ప్రకారంగా అవిధేయత, స్వార్థం వలన అవిధేయత వచ్చేసింది. అదే స్వార్థం వలన అసంతృప్తి వచ్చేసింది. అదే స్వార్థం వలన తప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇతను. ఏమని చేస్తున్నాడు? 4వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదివాం. కోపంతో చేస్తున్న ప్రార్థన. ఎందుకని నువ్వు అలా చేసావు అని దేవునికే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, దేవునికే ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, నువ్వెందుకు అలా చేసావు అని. తర్వాత కోపం కనబడుతుంది ఈ వ్యక్తిలో. కొంతమందికి కోపం ముక్కు మీద ఉంటుంది అంటారు. ఎక్కడ? ముక్కు మీద ఉంటుందా? మాకెప్పుడు తెలియదు ఆ కోపం గురించి. ముక్కు పైన ఉంటుందో లోపల ఉంటుందో అని చెప్పి అనేరు. కొంతమందికి ముక్కు మీద కోపం. ఈ వ్యక్తి కూడా కోపం అలాంటిదే. దేవుని మీద కోపం వచ్చేసింది. ప్రభువా ఎందుకని ఇలా చేసావని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఎటువంటి వాడంటే కనికరం చూపించే దేవుడు. చిన్న మొక్కల మీద కూడా ఆయన కనికరాన్ని చూపిస్తాడు. మొక్కల్ని చంపేయడం దేవుని చిత్తం కాదు, కానీ ఈయనకు పాఠం నేర్పించడం దేవుని చిత్తం. ఆ మొక్క ద్వారా అయినా కనీసం బుద్ధి వస్తుందని యోనాకు నేర్పించడానికి దేవుడు ఒక సొరకాయ చెట్టును మొలిపించడం, ఆ సొరకాయ చెట్టు ఎండిపోవడం,
అప్పటికప్పుడే ఇతని కోపం వచ్చేయడం, ఇదంతా దేవుడు ఆ సొరకాయ చెట్టులో నుండి కూడా పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఇక 5వ వచనం నుంచి చదువుదాం ఒకసారి, చూడమ్మా. పోయి బస చేసి పందిరి వేసుకున్నాడు. అసలు తిన్నాడు, చక్కగా మంచి తిన్నాడు, పందిరి వేసుకున్నాడు. అసలు ఆ పట్టణానికి ఏమవుతుందో చూద్దాం అనుకొని అలా చూస్తున్నాడు. దేవుడైన యెహోవా ఏర్పరచి కలిగినటువంటి శ్రమ పోవడానికి, అంటే చల్లార్చడానికి, యోనా కోపం మీద గరం గరం ఉన్నాడు. ఈ గరాన్ని కూల్ చేయాలంటే ఏం చేయాలో ఆ సొర చెట్టు ద్వారా చేద్దాం అనుకున్నాడు. పెరిగి నీడ ఇచ్చింది. సొర చెట్టును చూసి బహు సంతోషం, ఎంతో ఆనందం అనిపించింది అంట. అది ఇక్కడేమో కోపం దేవుని మీద, ఇక్కడేమో బహు సంతోషం. కోపము సంతోషం ఒకటేసారి వచ్చేసింది యోనాకు. నెక్స్ట్, మరుసటి ఉదయమందు ఒక పురుగును ఏర్పరిచాడు. ఆ చెట్టు మొత్తాన్ని కూడా అది నెమ్మదిగా తినడం స్టార్ట్ చేసేసింది. చెట్టు వాడిపోయింది. ఎండకాయగా వేడి కలిగినటువంటి తూర్పు గాలిని రప్పించెను. ఇక్కడ ఒకసారి గమనించండి, సొర చెట్టును మొలిపించిన వాడు దేవుడే, పురుగుకు అనుమతించినటువంటి వాడు దేవుడే, తర్వాత వేడి గాలిని అనుమతించిన వాడు, రమ్మని చెప్పేసి పిలిచినటువంటి వాడు కూడా దేవుడే. అంటే దేవుని మాటకి ఇవన్నీ కూడా మాట వింటూ ఉన్నాయి. సొర చెట్టు మాట వింటుంది, పురుగు దేవుని మాట వింటుంది, ఎండ వేడిమి దేవుని మాట వింటుంది, ఆ వేడి గాలి కూడా దేవుని మాట వింటా ఉంది. నెక్స్ట్ చదవండి బ్రదర్. తగలగా సొమ్మసిల్లి బ్రతుకుంట కంటే. ఎన్నిసార్లు అన్నాడు ఈ మాట? ఇప్పుడు ఇది 2వసారి. నేను చచ్చిపోవడం మంచిది. అరే గట్లెట్లా చేస్తాడు దేవుడు? గట్లెట్లా చేస్తాడా? ఏం చేశాడు? నీకేమైనా అన్యాయం చేశాడా? నీకేమైనా అన్యాయం చేశాడా? నీకు ఒక మాట ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఆ దేశానికి, ఆ ప్రాంతానికి సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వు వెళ్ళి ప్రకటించడం నీ పని, అంతేగా. వాళ్ళు రక్షణ పొందుతారు, పొందకపోతారు, అది దేవుని చిత్తం. అది ఒక వ్యక్తికి సువార్త చెప్పడం మన పని. ఆ వ్యక్తి రక్షణకు వస్తాడా, రక్షణలోనికి వస్తాడా రాడా అనేది ఆయన చిత్తం కదా. నేను ఒకవేళ బలవంతం చేస్తే ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకుని రాగలనా? అలా బలవంతం చేస్తే వచ్చిన వ్యక్తి ఎంతకాలం ఉంటాడు? ఉండడు కదా, ఎక్కువ కాలం ఉండడు. ఇప్పుడు ఆ సొర చెట్టు అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ 2వసారి నేను చచ్చిపోతా అంటున్నాడు. చదవండి బ్రదర్. దేవుడు సొర చెట్టుల గురించి ఇంత కోపం వస్తుంది ఏంది భయ్ నీకు అంటున్నాడు దేవుడు. యోనాను అడగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించడం మంచి. ఈ కోపం ఇంకా నాకు ఎక్కువైపోతుంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ దేశాన్ని అట్టెట్లా రక్షిస్తావు? ఈ చెట్టును అట్లెట్లా మార్చేస్తావు? దేవుని మీద ఎంత కోపం, గరంగా ఉన్నాడు చూడండి. ఎంత దారుణమైన. అసలు ఈ కోపానికి అర్థం ఉందంటారా మీరు? ఇది అర్థవంతమైనటువంటి కోపమేనా? ఆ పట్టణం ఏమైనా కావచ్చు, నీ పని ప్రకటించడం, నీ పని చెప్పడం. ఈరోజు సమస్య ఏంటో తెలుసా? బయట ఉన్నటువంటి వ్యక్తులు లోపల రాలేకపోతున్నారు. ఒకవేళ బయట ఉన్న వ్యక్తులు లోపలికి వస్తే దేవుని ప్రేమను తెలుసుకొని వాళ్ళే బయటికి వెళ్ళి చెప్తారు, దేవుని సంఘంలో ఇంత ప్రేమ ఉంటుంది, దేవుని మాటల్లో ఇంత మార్పు వస్తుంది. ఒక మనిషి మార్చబడడం అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా ఇక్కడి నుంచి చెప్పే 4 మాటలతో మనిషి మారిపోతారా? నో, నాట్ ఎట్ ఆల్. మరి ఎలా మారుతారు? దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాలి, దేవుడు ఆ వ్యక్తితో ముచ్చటించాలి, అప్పుడే ఆ వ్యక్తి మార్చబడతాడు. కాబట్టి స్వార్థంతోటి అవిధేయత వచ్చేసింది, స్వార్థంతో అసంతృప్తి వచ్చేసింది, అదే స్వార్థంతో తప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ స్వార్థంతోనే కోపం వచ్చేసింది, అదే స్వార్థంతో ఇప్పుడు దేవుని మీద క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టాడు. ఇక దేవుడు కనికరం చూపించేవాడు. ఎంత కనికరం చూపిస్తాడంటే దేవుడు 145వ సంకీర్తనలో చదివాం 8-9 వచనాల్లో. ఇప్పుడు ఇంకొక వచనం చదువుతాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా
ప్రవక్తల్ని చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండును. ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. మీరు మాట వినట్లేదు. అంటే దేవుని కనికరం ఏంటి? నువ్వేమో ప్రవక్తలు చంపుతున్నావు, సేవకులు చంపుతా ఉన్నావు. ఈ మధ్యలో మీరు చూస్తుంటారు, సేవకులు కొంతమంది వెళ్ళి బైబిల్ పట్టుకొని సువార్త చెప్తూ అయ్యా యేసు ప్రభు దేవుని నమ్మండి అని చెప్తా ఉంటే వారి బైబిల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టేసి కాల్ చేస్తారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో సమాజంలో, ఇల్లందు ప్రాంతంలో. ఇటువంటి వారిపైన మనోళ్ళు కూడా తగ్గి, ఎందుకులే ఆడనే ఉంటున్నాం, ఎందుకులే వాళ్ళతో మనకెందుకు, మాకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు అని మనం కూడా వెనకబడి ఆ ఎఫ్ఐఆర్లు కాకుండా కాంప్రమైజ్ అయిపోయి వెంటనే అక్కడే ఉంచేయడం ద్వారా ఎన్నో సమస్యలు. నిజానికి ఏం చేయాలి? సత్యం కోసం పోరాడాలి. సత్యం కోసం ప్రాణమైనా పోయినా పర్వాలేదని బైబిల్ పట్టుకున్నటువంటి నీవు నేను ఒక సమస్య వస్తే దాని ఎదురుగా వెళ్లకుండా ఎలా మనం వీపు చూపిస్తాం? ఇదే చర్చి పైన మన దగ్గరికే ప్రాబ్లం వచ్చినప్పుడు ఊరుకున్నామా? వెళ్ళాం, ప్రయత్నం చేశాం, సేవకులందరినీ మమేకం చేశాం, ఐక్యత తీసుకొచ్చాం. ఎంత గొప్ప ఉద్యమం అంటే ఈరోజు ఇంత ధైర్యంగా మనం కూర్చొని ఆరాధించగలుగుతున్నామంటే దాని వెనక సమస్యనే కారణం. హల్లెలూయా. అంతకుముందు భయం టెన్షన్తో ఉండేది. ఇప్పుడు అది లేదు. పోతే ప్రాణం పోతుంది దేవుని కోసం. ప్రవక్తల్ని చంపుదానా, ప్రవక్తల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దానా, నీ పైన నేను కనికరం చూపిద్దామంటే నువ్వేమో వల్లట్లేదు, నాకు వద్దంటున్నావు. దేవుడు కనికరం చూపించేవాడు, మనుషులేమో కనికరాన్ని తిరస్కరించేవారుగా ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో మనం ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకోవచ్చు? చివరి వచనం చదవండి బ్రదర్. ఇక 9, అందుకు యెహోవా కష్టపడలేదు, పెంచలేదు, ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి వాడిపోయినటువంటి ఈ సొర చెట్టు, ఇంత విచారం కలిగి ఉన్నావు కదా, అయితే ఎన్నమ్మా 120,000 అంటే ఎంత? 1,20,000, 1,20,000 పీపుల్. అంతమంది కలిగినటువంటి ప్రజల్ని నేను ఎలా పోగొట్టుకుంటాను? రాత్రికి రాత్రి 120,000 మంది పుడతారా? రాత్రికి రాత్రి ఆ పుట్టినటువంటి పిల్లలు పెద్దగా అయిపోతారా? కాదు కదా. సొర చెట్టు అయితే నీ కళ్ళ ముందే పుట్టింది, పెరిగింది, వాడిపోయింది, నాశనం అయిపోయింది. కానీ సొర చెట్టు లాంటి వాళ్ళు కాదు నా ప్రజలు. నా ప్రజలందరినీ కూడా నేను ప్రాణం పెట్టి కొన్నాను. వారి కోసం నా రక్తాన్ని చిందించాను, వారి కోసం నేను సిలువలో ఉన్నాను, వారి కోసం నేను ప్రాణం పెట్టాను, సమాధిలో ఉన్నాను, తిరిగి లేచాను. ఇంత త్యాగం నా ప్రజల కోసం చేస్తే అటువంటి ప్రజల్ని ఇప్పుడు నువ్వేమంటున్నావు? వాళ్ళని చంపితేనే నువ్వు మంచి దేవుడవు, వాళ్ళ నాశనం చేయి, వాళ్ళ నాశనాన్ని నేను చూస్తా, కళ్ళారా చూస్తా. ఇదేం కోరికలు నాకు అర్థం కాలేదు. ఇది మంచి కోరికనా? ఏమాత్రం మంచి కోరిక కాదు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం వేళ ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో యోనా ద్వారా నేర్చుకోదగినటువంటి ఏదైనా ఒక పాఠం ఉంది అంటే, యోనా దేవుని మాటకు విధేయత చూపించి ఎప్పుడైతే నినివేకు సువార్త చెప్పాడో, చెప్పగలిగినంత స్థాయిలో చెప్పలేదు. 3 రోజులు ప్రయాణం చేసి చెప్పాలి, కానీ ఒకటే రోజు చెప్పాడు. ఆ ఒక్కరోజు సువార్త ద్వారా ఆ పట్టణమంతా అనగా 120,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే పరిస్థితి క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. సమరయ స్త్రీ యేసు ప్రభువారి గురించి వినగానే, యేసు ప్రభువారు తన జీవితాన్ని చెప్పగానే పరిగెత్తుకొని పోయి ఆ గ్రామస్తులందరినీ తీసుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర నిలబెట్టగలిగింది ఒక స్త్రీ. ద ఫస్ట్ ప్రీచర్ ఇన్ ద బైబిల్లో మొట్టమొదటి ఒక సువార్థికురాలు ఎవరు అని చెప్పేసి అంటే ఈ సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ గ్రామం అంతటిని రక్షణలోకి నడిపించడానికి కారణమైతే, ఈరోజు నువ్వు నేను దేవుని కోసం ఏదైనా చిన్న పని చేయగలిగామా? గొప్ప ప్రవక్త, 12 మంది ప్రవక్తల్లో ఈయన చాలా పవర్ఫుల్ ప్రవక్త యోనా.
మనం చూసుకున్నాం కదా, మొన్నటి దినాన్న లాస్ట్ వీక్లో నేను ఆ మాట జ్ఞాపకం చేశాను. 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. అందులో హోషేయ నుంచి జెఫన్యా వరకు మొత్తం 12 మంది. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబకుక్కు, జెఫన్యా వరకు మొత్తం 12 మంది ప్రవక్తలు. వీళ్ళంతా చిన్న ప్రవక్తలు అంటారు. అంటే చిన్న అంటే వయసులోనో లేకుంటే ఎత్తులోనో కాదు, వారు రాసినటువంటి గ్రంథాల వైజ్గా అధ్యాయాలు చాలా చిన్నవి, అందుకనే చిన్న ప్రవక్తలు అని చెప్పేసి పిలిచాం. అలాంటి చిన్న ప్రవక్త దేవుని కోసం నిలబడ్డాడు యోనా. ఒకవేళ ఇంజాపూర్ ప్రాంతం కొరకు దేవుడు నిన్ను నిలబెడితే, ఒకవేళ బ్యాంక్ కాలనీలో ఒక దీప్లానను నిలబెడితే, ఉప్పల ప్రాంతంలో ఒక దేవదాస్ గారిని దేవుడు నిలబెడితే, ఆ ప్రాంతానికి నీవే లెక్క దేవునికి అప్పచెప్పాలి. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని కనికరాన్ని మనం చూస్తున్నాం. మానవుడు పుట్టుకతోనే చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి వాడు, చెడు స్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి మానవునికి రక్షణ ఇవ్వడం కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ పైన చనిపోయి సమాధిలో ఉండి తిరిగి లేచి మరలా రాబోతున్నటువంటి వాడు ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు ఏమైనా, నీ పరిస్థితులు ఏమైనా ఆయన క్షమించడానికి ఇష్టపడే దేవుడు. పశ్చాత్తాపపడి, నిజమైన పశ్చాత్తాపం మారు మనసును కలగజేస్తుంది. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపపడితే నువ్వు మారు మనసు కలిగి దేవుని మహిమ కొరకు బ్రతుకుతావు. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక.